గంట పోర్టు ల్యాండ్ని హార్మోని రియల్ ఎస్టేట్ వారు కబ్జా చేశారు. హార్మోని రియల్ ఎస్టేట్ కబ్జా చేశారు. ఈ విషయం మనం 3 నెలల క్రితమే వీరుపట్నం ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం. అయితే ఇంతవరకు ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు ఆ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ తీసుకోలేదు. జనరల్గా ఎవరైనా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా ఓసీలు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఒక చిన్న పాకేసుకున్నా సడ్డు వేసుకున్నా చాలా అతి ఉత్సాహం ప్రదర్శించి జేసీబీలు పెట్టి కొల్లగొట్టి పడగొట్టి ఈ రెవెన్యూ యంత్రాంగం మరి ఎకరా పైగా భూములు కబ్జా చేసినటువంటి ఆ రియల్ సంస్థ అయినా ఇటువంటి చర్యలు తీసుకోలేదు. అది సుమారు 2-3 కోట్లు వాల్యూగా భూమి అయి ఉంటుందని మా యొక్క నమ్మకం, అంచనా. అయితే ఇంతవరకు దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్యన వాళ్ళు ఏం చేశారంటే ఆ భూమిలో అడ్డగోలుగా పెద్ద గోడ కట్టారు. అలాగే ఆ కబ్జా ప్లేస్లో బార్లు కట్టారు. అలాగే రోడ్డు వేసేస్తున్నారు. ఈ సంగతిని ఏం చేసామంటే అది తాటితూరు పంచాయతీ సెక్రటరీ గారికి దృష్టి తీసుకెళ్ళాం. అలా సరే మరి ఎన్పిఆర్లో అడ్డుగోలుగా దందా చేసి రోడ్డు వేశారు, అలాగే పార్కు నిర్మించారు, రోడ్డు కూడా వేశారు, గోడ కూడా కట్టేశారు. దీనిపైన డెవలప్ చేయమని చెప్తే ఆయన ఏం చేశారంటే అది రెవెన్యూ సబ్జెక్ట్ కాబట్టి ఆ గ్రామ విఆర్ఓకి అలాగే ఆ గ్రామ సచివాలయ సర్వేకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ సర్వేలు కానీ ఆ విఆర్ఓ కానీ ఆ భూమి మీదకి రాకుండా ఆ సర్వేలు ఆ యొక్క విఆర్ఓ భూమి మీద రాకుండా క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమంటే అక్కడ ఎటువంటి ఆక్రమణ జరగలేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు అనమాట. దానిపైన మహానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భీమిలీ ప్రాంతంలో ఎకరాలు పెద్ద వాళ్ళ చేతిలో ఉన్నాయి, కబ్జాల చేతిలో ఉన్నాయి. వీరికి రాజకీయ అండదండలు ఉంటాయి, బలము ఆర్థిక బలం 2 ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. అదే ఎవరైనా పేదలు పాకేస్తే సడ్డేస్తే తీసేస్తారు. కాబట్టి మనం ఏ ప్రభుత్వంలో ఉన్నా జరిగేది కాబట్టి దీని మీద స్పందిస్తూ వెంటనే చర్య తీసుకోవాలని ఆ యొక్క హార్మోని రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. అలాగే ఈ యొక్క చెప్తున్నారు రియల్ ఎస్టేట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి రియల్ ఎస్టేట్లు కొండ పోరబోగుల జిరాది భూమి కొండవు ఆ కొండ పోరబోగు మధ్యలో కల్పించుకోవడం, అలాగే గడ్డ పోరబోగుల దగ్గర భూమి కొండ జిరాది భూమి కొండం అది కల్పించుకొని వీళ్ళు ఏదైతే కొన్నారో జిరాది ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ లోనే వీళ్ళు పార్క్ ప్లేస్ చూపించాలి, ఆ ల్యాండ్స్ లోనే రోడ్లు వేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే పోరబోగు ఉందో ఆ పౌరభూములని రోడ్లు వేస్తున్నారు, ఆ పౌరభూములు పార్కులు చూపిస్తున్నారు, దగ్గర భూమి అంతా అనిపిస్తున్నారు. ఇదేంటంటే దీని మీద రెవెన్యూ వాళ్ళకి తెలిసినా తెలియనట్టు నిద్రమత్తులో ఉండి ఆ ఏసీ గదిలో ఉండి వాళ్ళు క్షేత్రస్థాయి పరిచయం చేయకుండా ఈ యారోల మీద ఎవరు వీళ్ళు అప్పచెప్పిన ఆలోచన చేస్తారంటే ఏదో వెళ్ళినట్టు వాళ్ళకి రిపోర్ట్ రాసిస్తే ఆ రిపోర్ట్ని బేసిక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అని వాళ్ళు తీసుకొస్తారు. కానీ మంచి పద్ధతి కాదు. మేము భవిష్యత్తులో 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు భీమిలీ మండలంలో 100 ఎకరాలు కబ్జా స్థితిలో ఉన్నాయి. ఇవన్నిటి మీద స్పందిస్తాం, అవసరం పోరాటం చేస్తాం. వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలా, అలాగే రెవెన్యూ వర్గాలు స్పందించాలా. ఇది ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక అమ్మ ఇచ్చింది ఎవరు సర్వేలు అక్కడ ఎటువంటి ఆక్రమణ జరగలేదు, ఆవిడే అలవలేదు, ఆవిడ భూమి మీదకి వస్తుందని మేమంతా కలిసి ఒక రోజంతా అక్కడ ఉన్నాం. ఉదయం 9 గంటలకు వస్తుంది, సాయంకాలం 5 వరకు 9 గంటలకు వస్తుందని చెప్పింది. సాయంకాలం 5 వరకు ఉన్నాం, అయినా ఆయన రాలేదు. కాబట్టి ఇటువంటి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ఆ సర్వేల మీద విఆర్ఓ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఆ భూమిని ఏదైతే రియల్ ఎస్టేట్ హార్మోని రియల్ ఎస్టేట్ ఆక్రమించుకున్నారో ఆ భూమిని స్వాధీనం చేసుకుని వాళ్ళ పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి చట్టాలు చర్యలు తీసుకోండి సందర్భంగా డిమాండ్ చేస్తారు.